ఏం కదా వస్తా శాసనసభ శాసన మండలి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 50% సీలింగ్ని ఎత్తివేసి 42% రిజర్వేషన్ని స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగ రంగాలలో ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో 2 సందర్భాల శాసనసభలో ఆమోదించిన తర్వాత కూడా 5 నెలల నుండి మరి రాష్ట్రపతి గవర్నర్ ఆమోదించకుండా ఇవాళ పెండింగ్లో పెట్టడం జరిగింది. మరొకసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇవాళ అన్ని రాజకీయ పక్షాలు మరి శాసనసభలో మండలిలో సమర్థించిన సందర్భంలో ఇవాళ గవర్నర్ గారికి అఖిలపక్షంగా వెళ్ళి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మరి వివరించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం బీసీలు మరి 53% ఉండడం జరిగింది. ఇప్పటికీ అనేక సంవత్సరాలు దశాబ్దాల తరబడి అణచివేతకు గురై చట్టసభలల్లో ఉద్యోగాలల్లో విద్యల వెనుకబడ్డటువంటి వర్గాలని ఇవాళ రాజ్యాంగ పరంగా మరి ఫలాలు అందవలసిన బాధ్యత మరి ఉన్నది. అందువల్ల ఇవాళ గవర్నర్ గారు రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఆమోదించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అఖిలపక్ష భేటీకి కూడా బీజేపీ పార్టీ వాళ్ళు వస్తామన్నారు. కానీ ఇవాళ శాసనసభలో ఆమోదించి మరి ఇవాళ మళ్ళీ ఏదో కుంటి సాకుల పేరుతోని బీజేపీ పార్టీ కూడా అడ్డు తగులొద్దు. ఇది బీసీలు తెలంగాణ సమాజం క్షమించదు. అందువల్ల అన్ని రాజకీయ పక్షాలు ఏకదాటి మీద ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుని ఆమోదింపజేయడానికి పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తేందుకు అఖిలపక్ష పార్టీగా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతూ మరి అనేక రకాలుగా దీన్ని బిల్లు పాస్ అయ్యే విధంగా సిపిఐ పార్టీ కూడా అన్ని రకాలుగా నిలబడతారు. గవర్నర్ గారు సానుకూలంగా స్పందించారు, వివరించడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రం, ఇది సానుకూలంగా స్పందించాలని ఆ రకంగా వివరించడం జరిగింది. చేశాం, ఆర్డినెన్స్ కూడా గతంలో పెండింగ్ ఉంది. సరే వారు అన్ని పరిశీలించి ఆమోదింపజేయడానికి ప్రయత్నించారు. ఓకే, థ్యాంక్ యూ.